పెళ్లి కాని ప్రసాదులను టార్గెట్ చేసి ఏకంగా 10,00,000 పైగా కొట్టేసిన ఒక కిలాడి కపుల్ చేసిన స్కామ్ గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లో ఒక ఊర్లో దాదాపు 42 మంది అబ్బాయిలు ఎంతటికి పెళ్లి కావడం లేదు. అయితే సరిగ్గా ఇదే టైంలో వాళ్ళ ఊరికి ఒక భార్యాభర్తల జంట అయితే వచ్చారు. వాళ్ళైతే ఒక కట్టుకథ అల్లారు. మా జాతకంలో ఒక దోషం ఉంది. దానికి పరిహారంగా ఒకేసారి చాలా మందికి గుంపుగా పెళ్లి చేస్తే ఆ దోషం పోతుందనైతే చెప్పారు. ఊరికే చెప్తే ఎవరు నమ్మరు గదా! అందమైన అమ్మాయిల ఫోటోలు చూపించి, వీళ్ళనే మీకిచ్చి పెళ్లి చేస్తాం అనైతే నమ్మించారు. అసలే పెళ్లి కాక ఎదురు చూస్తున్న మనోళ్ళకి ఈ ఫోటోలు చూడగానే పూర్తిగా నమ్మేశారు. ఇంకేముంది ఒక్కొక్కరు రూ. 25 చొప్పున మొత్తం 10,50,000 ఆ జంట చేతిలో పెట్టారు. డబ్బులు తీసుకున్నాక ఆ జంట మే 24 తారీఖున పలానా గ్రౌండ్స్‌కి రండి పెళ్లి గెటప్‌లో అనైతే అన్నారు. పెళ్లి కూతుళ్ళని మేమే అక్కడికి తీసుకొస్తాం అనైతే చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కట్ చేస్తే 24 తారీఖున మనోళ్ళంతా పెళ్లి కొడుకుల్లా రెడీ అయిపోయి గ్రౌండ్‌లో అయితే టెంట్ వేసుకొని కూర్చున్నారు. కానీ ఎంతకీ ఎవరూ రాలేదు. పోనీలే రేపొస్తారేమో అని 25 తారీఖు సాయంత్రం వరకు ఆశగా వెయిట్ చేశారు. అప్పుడు వాళ్ళకర్థమైంది తాము దారుణంగా మోసపోయామని. దీంతో లబోదిబోమంటూ వెళ్లి పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చారు. డబ్బులు కొట్టేసి పరారైన ఆ జంట కోసం పోలీసులైతే ఇప్పుడు గాలిస్తున్నారు. కాబట్టి పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి దొంగ పెళ్లి సంబంధాల పట్ల జాగ్రత్తగా అయితే ఉండండి.